హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 249 పాయింట్స్ గెయిన్ అయి 61,873 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 74 పాయింట్స్ గెయిన్ అయి 18,403 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 296 పాయింట్స్ గెయిన్ అయి 42,373 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్షన్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కడైతే రెసిస్టెన్స్ గా ఉందో మార్కెట్ కి ఇవాళ ఒక క్లియర్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ లో కనిపించింది. నిఫ్టీ అనే కాదు, మీరు బ్యాంక్ నిఫ్టీలో కూడా గమనించిన రెసిస్టెన్స్ ని ఒక క్లియర్ క్యాండిల్ తో బ్రేక్అవుట్ అయితే మార్కెట్ చేసి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ బిలో క్లోజ్ అవుతున్న ఓవరాల్ మార్కెట్ ఇవాళ క్లోజింగ్ అయిన విధానం అయితే పాజిటివ్ గా ఉంది. అండ్ ఈవెన్ నిన్నటి మార్కెట్ లో మీకు మార్కెట్ ఇంకా పెరుగుతుందని thumbnail లో పెడుతూ ఈవెన్ కంటెంట్ లో కూడా మనం అనుకుంది మార్కెట్ రిలేటెడ్ గా ఫ్లో అవుతున్న డేటా, ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఫ్లో అవుతున్న డేటా, పర్టికులర్ గా క్యాష్ అనే కాదు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటా కూడా మనకి పాజిటివ్ గా ఉంది. కాబట్టి 18,000 బిలో 2 ట్రేడింగ్ సెషన్స్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ఎనీ డిప్స్, యాక్చువల్లీ ఇక్కడ బయింగ్ లెవెల్ అనేది కరెక్ట్ కాదు. ఏ మాత్రం మనకు కరెక్షన్ వస్తూ 18,200 అండ్ 18,250 లెవెల్స్ కి మాత్రం ఫాల్ వచ్చి అక్కడ మనకి స్టెబిలైజ్ అవుతుంటే అది యాక్చువల్లీ మంచి ఆపర్చునిటీ, మంచి రిస్క్ రివార్డ్ ఉంటుంది. బికాస్ ఇప్పుడు ప్రెసెంట్ 18,400 దగ్గర ఉన్నా, ఏమాత్రం అప్ సైడ్ కి వెళ్తున్నా 18,500 అండ్ 18,550 ఇంకొక 100-150 పాయింట్స్ మనకు అప్ సైడ్ ఇంపార్టెంట్ జోన్. తర్వాత అక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ గ్యాప్ అప్ అవుతూ 18,500-550 దగ్గర ఓపెన్ అవుతున్నప్పుడు ఫర్దర్ బయింగ్ యాక్టివిటీని అవాయిడ్ చేయడం బెటర్. ఇఫ్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అవుతూ 18,250-200 జోన్స్ లోకి మార్కెట్ ఫాల్ అయినప్పుడు అక్కడ నుంచి ఉంటున్న రివర్సల్స్ మనకి మంచి రిస్క్ రివార్డ్ అయితే అందిస్తుంది. అగైన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఫర్దర్ స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. మీన్స్ ప్రతిసారి న్యూ ఆల్ టైమ్ హైస్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ టచ్ చేస్తుంది. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అయితే ఏవి లేవు. సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా తర్వాత రీజనల్ ఫెడ్ గవర్నర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు, కానీ అవి మార్కెట్ ని ఇంపాక్ట్ చేసే స్టేజ్ లో అయితే లేవు. అండ్ నిన్న మనకి ఇండియన్ సిపిఐ డేటా, ఇన్ఫ్లేషన్ డేటా అయితే అప్డేట్ అయింది. అది 3 months లోగా నమోదైంది. సో రీసెంట్ మంత్స్ ఇన్ఫ్లేషన్ డేటా కంటే మన ఇన్ఫ్లేషన్ తగ్గుతూ ఉండడం కూడా ఆర్బీఐ వాళ్ళంత అగ్రెసివ్ గా వడ్డీ రేట్లు పెంచరని ఒక సెంటిమెంట్ కూడా మార్కెట్ కి పాజిటివ్ గా యాక్ట్ అవుతుంది. బట్ ఆర్బీఐ వాళ్ళ వడ్డీ రేట్ల గురించి మార్కెట్ ఎప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఆలోచించలేదు. మార్కెట్ ఆలోచించిందంట గ్లోబల్ గా ఉంటున్న కన్సర్న్స్ లైక్ యూఎస్ అండ్ యూరోప్ లో ఉంటున్న అన్సర్టనిటీ ఎప్పుడు సెటిల్ అవుతుందని, అది అక్కడ ఉంటున్న సెంట్రల్ బ్యాంక్స్ తీసుకుంటున్న డెసిషన్స్ పై ఉంటుంది. కాబట్టి యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ యూఎస్ ఫెడ్ రేట్ హైక్స్ అప్డేట్ ని మార్కెట్ ట్రాక్ చేస్తూ వస్తున్నాయి. సో నెక్స్ట్ డిసెంబర్ స్టార్టింగ్ వీక్స్ వరకు కూడా మనకి ఎటువంటి బిగ్ అప్డేట్స్ అయితే లేవు. అగైన్ లే ఆఫ్ రిలేటెడ్ గా అమెజాన్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అమెజాన్ రిలేటెడ్ గా 10,000 పీపుల్ ని వాళ్ళ ఉద్యోగాల్లోంచి తొలగించబోతున్నారనే అప్డేట్స్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అయితే పబ్లిష్ అవుతున్నాయి. సో ఇప్పుడైతే అమెజాన్, కానీ ప్రీవియస్ గానే మెటా వాళ్ళు 11,000, ట్విట్టర్ వాళ్ళు అయితే 50% ఆఫ్ దేర్ వర్క్ ఫోర్స్ ఆల్మోస్ట్ 3,700 అండ్ రెస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్, మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ కూడా వాళ్ళ వర్క్ ఫోర్స్ ని తగ్గించుకున్నాయి. సో ఎంటైర్ ఎంప్లాయ్మెంట్, పర్టికులర్లీ టెక్ స్పేస్ లో ఒక బిగ్ లే ఆఫ్ అప్డేట్స్ అయితే రీసెంట్ టైమ్స్ లో మనం వింటూ వస్తున్నాం. సో కాబట్టి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాతో పాటు అన్ఎంప్లాయ్మెంట్ డేటా అండ్ ఎంప్లాయ్మెంట్ ఎడిషన్ డేటా కూడా కమింగ్ టైమ్స్ లో పర్టికులర్లీ యూఎస్ నెంబర్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. అక్కడ ఏ మాత్రం వీక్నెస్ ఉంటున్నా దాని అది ఫెడ్ వాళ్ళపై ప్రెషర్ అయితే పెంచుతుంది, ఫర్దర్ గా అగ్రెసివ్ గా వడ్డీ రేట్లను పెంచనివ్వకుండా. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఎల్టీఐ అండ్ మైండ్ ట్రీ యొక్క మర్జర్ గురించి మాట్లాడుకోవాలి. ఇవి రెండు కూడా ఎల్ఎన్టీ వాళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీస్. అండ్ నిన్న ఎల్ఎన్టీ చైర్మన్ అయినా, మీన్స్ లార్సన్ అండ్ టూబ్రో చైర్మన్ అయిన ఏఎం నాయక్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేసి నిన్నటి నుంచి, మీన్స్ November 14th నుంచి మైండ్ ట్రీ అండ్ ఎల్టీఐ రెండు కూడా ఒక కంపెనీగా వ్యవహరించనున్నాయని, మీన్స్ ఈ రెండు కంబైన్డ్ గా ఇక నుంచి ఆపరేషన్స్ చేయనున్నాయని ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. యాక్చువల్లీ రెండు కంపెనీస్ కూడా మర్జ్ అవబోతున్నాయి, రెండు కంపెనీస్ కలిసి ఒక కంపెనీగా ఫామ్ అవబోతున్నాయని అప్డేట్ ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉంది. అండ్ యాజ్ పర్ స్వాప్ రేషియో ఎవరెవరి దగ్గర అయితే మైండ్ ట్రీ షేర్స్ 100 ఉంటాయో వాళ్ళకి 73 ఎల్టీఐ షేర్స్ అయితే క్రెడిట్ చేస్తారు. అండ్ దీనికి వాళ్ళు డిసైడ్ చేసిన రికార్డ్ డేట్ November 24. లెట్స్ సే మీ దగ్గర 100 మైండ్ ట్రీ షేర్స్ ఉంటే దానికి బదులుగా 73 ఎల్టీఐ షేర్స్ మీకు ఇష్యూ అవుతాయి. అండ్ ఈ రెండు కంబైన్ అయితే ఫామ్ అయ్యేది ఒక బిగ్ ఎంటిటీ అవుతుంది. కాబట్టి అది నిఫ్టీ 50 ఇంక్లూజన్ రిలేటెడ్ గా కూడా డిస్కషన్స్ అయితే ప్రెసెంట్ జరుగుతున్నాయి. యూజువల్ గా రెండు ఐటీ కంపెనీస్ మర్జ్ అవుతూ ఉండడం ఏముంది, వీళ్ళు సేమ్ క్లయింట్స్ కి బిజినెస్ చేస్తుంటారు, మర్జ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమొస్తుంది అనుకోవచ్చు. కానీ మేనేజ్మెంట్ చెప్తున్న దాని ప్రకారం వీళ్ళిద్దరు కంబైన్ అయితే వీళ్ళ క్లయింట్స్ కంబైన్ క్లయింట్స్ 700 క్లయింట్స్ దగ్గరగా వస్తారని చెప్తున్నారు. అందులో కేవలం 10-12 క్లయింట్స్ మాత్రమే ఓవర్లాప్ అవుతున్నారు అంటున్నారు. మీన్స్ ఇందులో ఉన్న క్లయింట్స్ కేవలం 10-12 క్లయింట్స్ మాత్రమే. రెస్ట్ ఉన్న 700 ఇండివిజువల్ గా ఈ రెండు కంపెనీస్ కుదుర్చుకున్న బిజినెస్ లో భాగంగా వచ్చిన క్లయింట్స్. కాబట్టి ఈ రెండు కంబైన్డ్ గా ఫామ్ అవుతున్న ఎంటిటీకి వస్తున్న క్లయింట్స్ అండ్ బిజినెస్ యూనిక్ గానే ఉంటుందని. సో ఇప్పుడు ఈ విడివిడిగా చేయడం కంటే కంబైన్డ్ గా చేయడం కారణంగా బెటర్ ఆపరేషన్స్ అండ్ మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్ ఈ మర్జర్ ని మార్కెట్ అయితే పాజిటివ్ గానే తీసుకుంది. సో ఈ మర్జర్ తర్వాత ఈ రెండు కంబైన్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇండియాలోని ఇది 6th లార్జెస్ట్ ఐటీ కంపెనీగా ఎవాల్వ్ అవుతుంది ఆఫ్టర్ టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, విప్రో అండ్ టెక్ మహేంద్ర. నెక్స్ట్ రైల్వే స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు గమనిస్తే ఆర్వీఎన్ఎల్ 13%, రైల్టెల్ నియర్లీ 10% అండ్ ఐఆర్సీఓఎన్ 5% దగ్గరగా ర్యాలీ అయింది. బట్ వీటికి అగైనెస్ట్ గా ఐఆర్సీటీసీ లో 2% దగ్గరగా డ్రాప్ కనిపించింది.
కనిపించింది. ఐఆర్సిటిసి ఇలా డౌన్ అవుతుండడం బ్యాక్ వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేస్తారు. ఆ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు రీసెంట్ టైమ్స్ లో రైల్వే స్టాక్స్ లో వన్ డైరెక్షనల్ గా మనకి మూవ్ కనిపిస్తుంది. పర్టికులర్లీ ఆర్వీఎన్ఎల్ వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ బాగానే ఉన్నాయి. డిస్ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా స్పెక్యులేషన్ ఉంది, మర్జర్ రిలేటెడ్ గా స్పెక్యులేషన్ ఉంది. ఇవన్నీ స్పెక్యులేషన్స్, బట్ ఇన్ రియాలిటీ వీళ్ళు నెంబర్స్ బాగానే పోస్ట్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు పెరుగుతున్న మోస్ట్ ఆఫ్ ద రైల్వే స్టాక్స్ అన్ని నెంబర్స్ ని పోస్ట్ చేశాయి. వీళ్ళు నెంబర్స్ బాగానే పోస్ట్ చేశారు. దానికి తగ్గట్టు రైల్వేస్ దగ్గర నుంచి ఒక బిగ్ ఆర్డర్స్ లభిస్తాయనే ఒక కామెంట్స్ కూడా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి ఇస్తున్న కామెంట్స్ కూడా స్టాక్స్ రిలేటెడ్ గా బయింగ్ సెంటిమెంట్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంది. ఆల్మోస్ట్ ఈ రైల్వే స్టాక్స్ అన్ని ఆర్వీఎన్ఎల్, రైల్టెల్, ఈవెన్ ఐఆర్సీఓ ఇవన్నీ కూడా 52 వీక్ హై ని టచ్ చేస్తున్నాయి. కమింగ్ టు ఐఆర్సిటిసి వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఓవరాల్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో బెటర్ గాను, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీక్ గాను. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చూసి మనం పాజిటివ్ గా తీసుకోవడానికి లేదు. బికాస్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో లో బేస్ మీన్స్ అప్పుడు ఈ వైరస్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ ఇవి కారణంగా కొంత లో బేస్ తోనే నెంబర్స్ ఉండేవి కాబట్టి కంపారిజన్ బెటర్ గా ఉంటుంది. బట్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో సెగ్మెంట్ వైడ్ గా వీళ్ళ డివిజన్స్ ఆఫ్ బిజినెస్ ని మనం అనాలిసిస్ చేస్తే ఫస్ట్ క్యాటరింగ్ బిజినెస్ ఎక్కువ శాతం రెవెన్యూస్ వచ్చేది అక్కడి నుంచే. బట్ అది లో మార్జిన్ బిజినెస్. అక్కడ వాళ్ళ బిజినెస్ ఏం బిగ్ వేలో డిస్టర్బ్ కాలేదు. క్యాటరింగ్ బిజినెస్ అనుకున్నట్లే డెలివర్ చేశారు నెంబర్స్. బట్ డిస్టర్బ్ అయిన బిజినెస్ అంతా టికెటింగ్ బిజినెస్. అది యాక్చువల్లీ హై మార్జిన్ బిజినెస్. అది డ్రాప్ అవుతూ ఉంది ప్రీవియస్ క్వార్టర్లీ నెంబర్స్ తో పోలిస్తే ఈ క్వార్టర్లీ నెంబర్స్ కి. సో హై మార్జిన్ బిజినెస్ లో వస్తున్న డ్రాప్ కారణంగానే ఓవరాల్ నెంబర్స్ మనకి ఇంపాక్ట్ అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ రైల్ నీర్ సెగ్మెంట్ బెటర్ గా గ్రో అవుతున్నా అది కూడా లో మార్జిన్ బిజినెస్ వాళ్ళకి. సో ఓవరాల్ ఈ నెంబర్స్ లో వీక్ సైడ్ నెంబర్స్ కనిపిస్తున్నది అయితే టికెటింగ్ సెగ్మెంట్ హై మార్జిన్ బిజినెస్ లో కాబట్టి ఆ సెగ్మెంట్ లో గ్రోత్ లేకపోవడం, అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో నెంబర్స్ వస్తుండడం టికెటింగ్ సెగ్మెంట్ ఓవరాల్ నెంబర్స్ ను నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ నైకా గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 9% దగ్గరగా ఫాలో అయింది. దీని బ్యాక్ ఉంటున్నదైతే సింపుల్ లాజిక్. ఇది మనం ఈవెన్ 3 days బ్యాక్ చేసిన వీడియోలో కూడా ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ ఒక లాక్ ఇన్ కంప్లీట్ అవుతున్న సందర్భంలో వీళ్ళు బోనస్ ని ప్రకటించడం, దాన్ని రికార్డ్ డేట్ ని కూడా అడ్జస్ట్ చేస్తూ ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఎగ్జిట్ అవ్వాలనుకుంటే వాళ్ళు కంప్లీట్ గా ఎగ్జిట్ అవ్వకుండా బోనస్ ద్వారా వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీని రిలేటెడ్ గా సోషల్ మీడియాలో ఒక బిగ్ డిస్కషన్ జరిగింది. బికాస్ ఎవరైతే బోనస్ షేర్స్ క్రెడిట్ అవుతాయో వాళ్ళు ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే వాళ్ళు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పే చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఒక బిగ్ సెల్లింగ్ ఉండదేమో, కొంతవరకు ప్రొటెక్టెడ్ ఉంటుంది ఓవర్ ద పీరియడ్ షేర్స్ అనే ఒక ఉద్దేశంతో మీన్స్ బిగ్ వేలో సెల్లింగ్ ని ఫ్రమ్ రీటైల్ కానీ అండ్ ఇతర ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఆపాలనే ప్రయత్నంలో బోనస్ షేర్స్ ని ఇష్యూ చేసి ప్రీ ఐపీఓ లాక్ ఇన్ ఇన్వెస్టర్ సెల్లింగ్ ని కొంతవరకు ఆపడానికి నైకా వాళ్ళు ప్రయత్నిస్తుండడం ఫర్ ద ఫ్యూ డేస్ నైకా రిలేటెడ్ గా వర్క్ అయింది. కానీ వన్స్ బోనస్ షేర్స్ డిమాట్ అకౌంట్ కు వచ్చి క్రెడిట్ అవుతూ ఉండేసరికి ఓపెన్ మార్కెట్ లో అలా బోనస్ షేర్స్ క్రెడిట్ అయిన వాళ్ళు సెల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నదైతే ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ నుంచి మనకు వస్తున్న ఫాల్ ద్వారా అర్థమవుతుంది. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే యాజ్ పర్ సెబీ రూల్స్ ఒక డేట్ కి ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ ఎవరైతే కంపెనీలో చాలా తక్కువ ప్రైస్ కి ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళు కావాలంటే ఎగ్జిట్ అయ్యిండొచ్చు స్టాక్ లో. నైకా వాళ్ళు స్మార్ట్ గా బోనస్ ఇష్యూ ని తీసుకొచ్చి సెంటిమెంట్ ని పాజిటివ్ గా తీసుకువెళ్ళడానికి అండ్ ఈవెన్ సెల్ చేయాలనుకున్నప్పుడు కూడా ఇమీడియట్ గా ఎక్స్ డేట్ రోజు మనకి స్టాక్ ప్రైస్ అయితే ఫాలో అవుతుంది. కానీ బోనస్ షేర్స్ ఇమీడియట్ గా క్రెడిట్ అవ్వవు కదా, కొన్ని డేస్ లో క్రెడిట్ అవుతాయి. మోస్ట్లీ విత్ ఇన్ 30 days లో క్రెడిట్ అవుతాయి. అట్లీస్ట్ అంతవరకైనా స్టాక్ లో ఒక బిగ్ సెల్లింగ్ ప్రెషర్ ని అవాయిడ్ చేయడానికి ఇలా బోనస్ ని తీసుకొచ్చారనే ఒక ఆరోపణలు కూడా మార్కెట్ లో వ్యక్తం అయ్యాయి. కాబట్టి బోనస్ షేర్స్ క్రెడిట్ అయ్యాక స్టాక్ అలా పర్ఫార్మ్ చేస్తుందనే ఒక క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అండ్ ఇవాళ బోనస్ షేర్స్ అలా క్రెడిట్ అవుతూ ఉండడం, అలా క్రెడిట్ అయిన బోనస్ షేర్స్ రిలేటెడ్ గా ఓపెన్ మార్కెట్ లో కనిపిస్తున్న సెల్లింగ్ స్టాక్ ఇవాళ 9% దగ్గరగా ఫాలో అయింది. నెక్స్ట్ ఓఎన్జీసీ నెంబర్స్ ని మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. లాస్ట్ క్వార్టర్ లో ఉంటున్న క్రూడ్ ఆయిల్ ప్రైస్ కంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఫాలో అవుతుంది కాబట్టి నెంబర్స్ కూడా వీక్ గా ఉంటాయనే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే వీళ్ళ నెంబర్స్ బెటర్ గానే ఉంటున్నాయి. దీంతో పాటు వీళ్ళు ₹6.75 డివిడెండ్ ని ప్రకటించారు. అండ్ ఆ డివిడెండ్ కి రికార్డ్ డేట్ 22 November అండ్ బై December 13 ఆ డివిడెండ్ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుందని ఇలా ఓఎన్జీసీ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అపోలో టైర్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎంటైర్ టైర్ సెగ్మెంట్ లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ బిగ్ కంపెనీస్ కూడా మార్జిన్స్ లో ఫాల్ కనిపిస్తూ వచ్చింది ఇన్ఫ్లేషన్ కారణంగా. కానీ అపోలో టైర్స్ వాళ్ళకి అలా కనిపించలేదు. లాస్ట్ 2 to 3 quarters నుంచి మీరు గమనిస్తే 11.5 దగ్గరగా వీళ్ళ మార్జిన్స్ మెయింటైన్ అయ్యాయి. కానీ ఇప్పుడు కాన్స్టెంట్ గా 12 and 12% దగ్గరగా మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఇది పాజిటివ్ గా తీసుకోవచ్చు. పర్టికులర్ గా వీళ్ళ యూరోప్ ఎక్స్పోర్ట్ బిజినెస్ లో బెటర్ గ్రోత్ ఉంటుండడం అండ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ టాప్ డౌన్ లో మీరు రెవెన్యూ, ఆపరేటింగ్ సైడ్ మార్జిన్, నెట్ ప్రాఫిటబిలిటీ చూస్తున్న ప్రతి సెగ్మెంట్ లోనూ వీళ్ళు బెటర్ నెంబర్స్ ని చూపిస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఆల్ టైమ్ హైస్ అయితే టచ్ చేసింది. అపోలో టైర్స్ నెంబర్స్ బాగానే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అపోలో టైర్స్ కంటే బాలకృష్ణ ఇండస్ట్రీస్ సేమ్ టైర్ సెగ్మెంట్ లో ఉన్న కంపెనీ ఇంకా బెటర్ గా ర్యాలీ అయింది. కానీ వీళ్ళ నెంబర్స్ యాక్చువల్ గా వీక్ గానే ఉన్నాయి. వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. ఈవెన్ కామెంటరీ కూడా ఆల్మోస్ట్ నెగిటివ్ గానే ఉంది. యూరోప్ లో ఉంటున్న అన్సర్టనిటీ ఇంకా కూడా కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఉంటుందని అండ్ రా మెటీరియల్స్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఫాల్ వచ్చింది కదా, అది ఆల్మోస్ట్ Q4 లో మీన్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ క్వార్టర్ లోనే రా మెటీరియల్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ వీళ్ళ నెంబర్స్ లో కనిపిస్తూ మార్జిన్ బెటర్ అవుతుందని వీళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఎంటైర్ మొత్తం నెంబర్స్ ఈవెన్ కాన్ఫరెన్స్ కాల్ మొత్తంలోనూ పాజిటివ్ ఏదైనా ఉంది అంటే బికాస్ వాళ్ళ స్టాక్ పెరిగింది
కాబట్టి ఒకే ఒకటి Q4 నుంచి వీళ్ళ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ బెటర్ అవుతుందనే ఒక సెంటిమెంట్ ని యాజ్ అ గైడెన్స్ గా వీళ్ళు ఇస్తూ ఉండడం, రెస్ట్ నా నెగటివ్ గా అగైనెస్ట్ గా స్టాక్ ని వాళ్ళ మూవ్ చేసి ఉండాలి. ఓవరాల్ నెంబర్స్ వీక్ గా ఉన్నాయి, ఎక్స్పెక్టెడ్ కంటే బిలో ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ కాల్ కూడా యూరోప్ అండ్ ఇతర రీజియన్స్ లో ఉంటున్న అన్సర్టనిటీనే ఫోకస్ చేస్తుంది. ఎక్సెప్ట్ ఇందాక అనుకున్న ఒక పాజిటివ్ ఎలిమెంట్ తప్ప మోస్ట్లీ మనకి నెగటివ్ సైడ్ డేటా అయితే అప్డేట్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఎన్డీటీవీ. ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ ఆదాని వాళ్ళు ఇండైరెక్ట్ గా ఎన్డీటీవీ రిలేటెడ్ గా 29.18% వాటాని కొంటూ ఓపెన్ ఆఫర్ ని ప్రకటించారు కదా. ఓపెన్ ఆఫర్ యాక్చువల్ గా లాస్ట్ మంత్ ఓపెన్ అయి ఉండాలి, కానీ కొన్ని రెగ్యులేటరీ అప్రూవల్స్ రాకపోతుండడం ఓపెన్ ఆఫర్ అయితే ఓపెన్ అవ్వలేదు. కానీ సెబీ అప్రూవల్ వచ్చింది కాబట్టి ఈ నవంబర్ 22 నుంచి ఓపెన్ ఆఫర్ క్లోజ్ అవుతుందని చెప్తున్నారు. సో ఆల్రెడీ 29% దగ్గరగా వాటా ఉంది అండ్ ఈ ఓపెన్ ఆఫర్ ద్వారా 26% వాటాని కొని బిగ్ షేర్ హోల్డర్ గా ఆదాని వాళ్ళు ఎన్డీటీవీలో ఉండాలని ప్రయత్నిస్తున్నారు. అండ్ ఈ ఓపెన్ ఆఫర్ లో వాళ్ళు ప్రకటించిన ప్రైస్ మీన్స్ ఏ ప్రైస్ కి వీళ్ళు షేర్స్ కొంటారని ఇచ్చిన ఓపెన్ ఆఫర్ ప్రైస్ 294 రూపీస్. సో ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ లో దానికంటే ఎక్కువ ప్రైస్ కి ట్రేడ్ అవుతుంది కదా, మరి ఎవరు అంత ప్రైస్ కి సెల్ చేస్తారు అంత డిస్కౌంట్ లో? అంటే అంతంత పెద్ద వాటాలు ఓపెన్ మార్కెట్ లో సెల్ చేస్తే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కి అవ్వవు. సో ఏదైనా ఒక బిగ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు, మోస్ట్లీ ఒక బిగ్ అక్విజిషన్స్ జరుగుతున్నప్పుడు ఫెయిర్ వాల్యూ ఏంటో చూసుకొని ఆ ప్రైస్ కి వాళ్ళు కోట్ చేస్తారు అండ్ ఆ ప్రైస్ సెల్లర్స్ కి అగ్రీ చేసేలా ఉంటే సెల్లర్స్ దానికి సెల్ చేస్తుంటారు. అండ్ సర్టెన్ పర్సెంట్ వాటా మనం కొనడానికి ప్రయత్నించినప్పుడు కొన్నిసార్లు ఆటోమేటిక్ గా ఓపెన్ ఆఫర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఇందులో భాగంగానే ఆదాని వాళ్ళు ఇప్పుడు ఈ ఓపెన్ ఆఫర్ ద్వారా 26% వాటాని 294 రూపీస్ పర్ షేర్ లో అక్వైర్ చేయడానికి ఓపెన్ ఆఫర్ డేట్స్ అయితే ప్రకటించారు. నెక్స్ట్ గ్లోబల్ స్పిరిట్స్ గురించి మాట్లాడుకోవాలి. గ్లోబల్ స్పిరిట్స్ వాళ్ళ నెంబర్స్ అప్డేట్ అయ్యాయి అండ్ ఈవెన్ కాన్ఫరెన్స్ కాల్ కూడా అప్డేట్ చేశారు. ఆల్మోస్ట్ 240 అరౌండ్ అప్డేట్ చేశారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ అండ్ ఈవెన్ పర్టికులర్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో కూడా లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్నా కూడా రెవెన్యూస్ లో బిగ్ డ్రాప్ కనిపించకపోతున్నా మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీలో బిగ్ డ్రాప్ కనిపిస్తుంది. ఇలా మార్జిన్స్ ఎందుకు ఫాలో అవుతున్నాయి? ఇది లాస్ట్ క్వార్టర్ అండ్ ప్రీవియస్ క్వార్టర్స్ లో కూడా ఇదే కనిపించింది. ప్రీవియస్ క్వార్టర్స్ నుంచి వాళ్ళు మనతో చెప్తున్న ఇంపార్టెంట్ రీజన్ రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుందని, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుందని, దీని కారణంగానే వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతున్నాయని. అండ్ ఈసారి మ్యానుఫాక్చరింగ్ కంటే కన్స్యూమర్ బిజినెస్ రిలేటెడ్ గా హర్యానా అండ్ రాజస్థాన్ లో ఉంటున్న కొన్ని చేంజెస్ కారణంగా వీళ్ళ బిజినెస్ తగ్గిందని. కన్స్యూమర్ సెగ్మెంట్ అనేది హై మార్జిన్ బిజినెస్, సో అక్కడి నుంచి కాంట్రిబ్యూషన్ తగ్గుతూ ఉండడం కూడా వీళ్ళ మార్జిన్స్ ని ఇంపాక్ట్ చేసింది. అండ్ కాస్ట్ రిడక్షన్ ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఉండడం నియర్లీ 12 crores దగ్గరగా వీళ్ళపై కాస్ట్ ని పెంచిందని, దీని కారణంగానే మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యేలా వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్ రిలేటెడ్ గా డేటా అప్లోడ్ చేసింది ఆల్మోస్ట్ 2:36 కి. సో నేను రికార్డ్ చేసే పాయింట్ వరకు ఆల్మోస్ట్ ఒక 40 minutes దగ్గరగా విన్నాను. అక్కడ వరకు అయితే ఒక బిగ్ డేటా అయితే వాళ్ళు ఏం అప్డేట్ చేయలేదు. సో ఇంకా ఫర్దర్ గా విన్న తర్వాత ఏదైనా వాళ్ళు ఇంపార్టెంట్ డేటా కాన్ఫరెన్స్ కాల్ లో షేర్ చేస్తున్నా అది నేను మీకు రేపటి న్యూస్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సో ఈ కాన్ఫరెన్స్ కాల్ ని మీరు గ్లోబల్ స్పిరిట్స్ వెబ్సైట్ లోకి వెళ్ళినా డౌన్లోడ్ చేయొచ్చు. ఆర్ ఈ ఆడియోని నేను మీకు కంప్లీట్ గా టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ చేస్తాను. స్ట్రైట్ అవే కొన్ని క్వశ్చన్స్ కి డైరెక్ట్ గా ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. ఒకటి, ఇక్కడ మనం స్టాక్ ని యావరేజ్ చేయొచ్చా అనే క్వశ్చన్. నేనైతే రిజల్ట్స్ వీక్ గా ఉంటున్న పాయింట్స్ లో ఈవెన్ అది ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గరకు వస్తున్నా నేను యావరేజ్ చేయను. అట్లీస్ట్ నాకు వాళ్ళ మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తేనే, మీన్స్ ఆ నెంబర్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి అనుకున్నప్పుడే ఈవెన్ హైయర్ ప్రైస్ అయినా పెట్టి యావరేజ్ చేస్తాను, కానీ లోయర్ ప్రైజెస్ లో ఉన్నప్పుడు నేను యావరేజ్ చేయను. ఇంకొకటి, స్టాక్ ఇంకా ఫాలో అవడానికి ఛాన్స్ ఉందా, ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలని. దీని రిలేటెడ్ గా ఒక 2 weeks బ్యాక్ ఐ థింక్ 6 to 7 minutes నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఉంది. జస్ట్ గ్లోబల్ స్టాక్ ఎగ్జిట్ అని పక్కనే డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేశారంటే మీకు ఈ వీడియో వస్తుంది. దాంట్లో ఇంకా డీటెయిల్డ్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బికాస్ ఒక స్టాక్ ని ఎగ్జిట్ అవుతున్నప్పుడు మనం తీసుకోవాల్సిన ఫ్యాక్టర్స్ అండ్ నాకున్న వ్యూ వీటన్నిటిని కూడా నేను ఆ వీడియోలో మాట్లాడాను. సో యావరేజ్ అయితే చేయను. ఎగ్జిట్ కోసం అయితే ఆ వీడియోని గమనించండి. అండ్ పర్సనలీ నా వ్యూ, రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్టేషన్స్ కంటే వెరీ వీక్ గా ఉన్నాయి. యాక్చువల్లీ ఇవాళ 8% ఫాలో అవ్వక ముందు నిన్న మనకి స్టాక్ ప్రైస్ లో కొంత మూవ్ కనిపించింది. యాంటిసిపేషన్ ఇవాళ మంచి రిజల్ట్స్ ఉంటాయేమో అని. సో ఆల్మోస్ట్ 4% దగ్గరగా నిన్న స్టాక్ ప్రైస్ ఆల్రెడీ ప్రీ పొజిషనింగ్ పాజిటివ్ గా ఉండడం, ఇవాళ రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉండడం స్టాక్ అయితే ఫాలో అవుతుంది. సో అగైన్ ఒకవేళ ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసి లాసెస్ ఉంటున్నా ఇది పడుతుంది ఇంకా కొందామని కాకుండా నెంబర్స్ బెటర్ అయ్యేంత వరకు, క్వార్టర్లీ నెంబర్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి, ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది కదా, డౌన్ సైడ్ మార్జిన్స్ ఫాలో అవుతున్నాయి, ఏ మాత్రం ఆ ట్రెండ్ రివర్స్ అవుతుంది అనుకున్నా ఫర్దర్ గా యావరేజ్ చేయడం అనేది బెటర్. ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలనే థాట్, ఒకవేళ ఎక్కువ లాసెస్ వస్తున్నాయి ఇది కాదు ఇంకొక స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ వీడియోలో ఉంటున్న డేటాని తప్పకుండా గమనించండి. నెక్స్ట్ అక్టోబర్ లో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కొన్న టాప్ 10 స్మాల్ క్యాప్ స్టాక్స్ లిస్ట్ ని ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. చెప్తున్న స్టాక్స్ లిస్ట్ ని గమనిస్తే ఫస్ట్ రేట్ గెయిన్ ట్రావెల్, నెక్స్ట్ DCM శ్రీరామ్, అనుపమ్ రసాయన్ ఇండియా, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, IIFL ఫైనాన్స్, ఈజీ ట్రిప్ ప్లానర్స్, RBL బ్యాంక్, ఇంటెలెక్ట్ డిజైన్ ఎరీనా, క్యాస్ట్రాల్ ఇండియా, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్. ఈ 10 స్టాక్స్ ని మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎక్కువగా కొన్నారనేలా ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు డేటాని పబ్లిష్ చేశారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ఇక్కడ నుంచి ఫర్దర్ టాప్ సైడ్ 18,450 దగ్గర చూస్తున్నాను రెసిస్టెన్స్, అండ్ డౌన్ సైడ్ 18,370. అండ్ బ్యాంక్ నిఫ్టీ అబౌవ్ 42,450, 42,715 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గాను, అండ్ డౌన్ సైడ్ 42,213 ఇంపార్టెంట్ సపోర్ట్ గాను చూస్తున్నాను.
నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీస్ లో ఉన్న డేటాని కంబైన్ చేస్తూ ఉంటే డౌన్ సైడ్ 18,000 దగ్గర పుట్ రైటర్స్ అండ్ అప్ సైడ్ 18,500 దగ్గర కాల్ రైటర్స్ ఇంటెన్స్ డేటా అయితే బిల్డ్ చేస్తున్నారు. ఇన్ బిట్వీన్ 18,300-400 దగ్గర కూడా డేటా బిల్డ్ అవుతున్న ఓవరాల్ రేంజ్ పరంగా చూసినప్పుడు 18,000 to 18,500 నిఫ్టీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ రేంజ్ గా కనిపిస్తుంది. ఈవెన్ 18,500 అబో ఒకవేళ మన గ్యాప్ అప్ అలాంటి సినారియోస్ లో ఓపెన్ అవుతున్నప్పుడు కూడా ఫస్ట్ 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ దానిపై సస్టైన్ అవ్వనివ్వండి, తర్వాత మనకు కన్ఫర్మేషన్ ఉంటుంది. టిల్ దెన్ 18,000 to 18,500 ఇది ఇంపార్టెంట్ రేంజ్ గా మనం మార్కెట్ లో గమనించవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.